రివ్యూ ఆఫ్ మార్కో. ఈ సినిమా చూసి చాలా షాక్ అయ్యా నేనైతే. ఎందుకో చెప్తా. ఈ మార్కో మూవీలో లాస్ట్ అరగంట ఒక వైలెన్స్ సీన్ ఉంటుంది, చాలా టెర్రర్ గా ఉంటుంది. ఈ యానిమల్ కిల్ మూవీస్ ఏ మాత్రం సరిపోవు, గూస్ బంప్స్ తెప్పిస్తాయి ఆ సీన్స్. విలన్స్ ని చంపే సీన్ అయితే హై లెవెల్ కి వెళ్ళిపోతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ని కడుపుపై గుద్ది బేబీని బయటికి తీయటం ఏంటి భయ్యా, అంత వైలెంట్ గా ఉంటుంది. ఓన్లీ ఫర్ ఫైట్ సీన్స్ కోసం చూడొచ్చు. స్టోరీ పరంగా పెద్ద స్టోరీ ఏం లేదు. స్టార్టింగే రివెంజ్ అంటూ స్టోరీలోకి తీసుకుపోతారు. ఇంకా ఫైట్ సీన్స్ ని పెట్టడం కోసమే ప్రతి సీన్ ని క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ ఫిల్మ్ మేకింగ్ అయితే కొత్తగా ఉంది. ఈ మూవీ యానిమల్ కిల్ మూవీస్ ని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో అనిపిస్తుంది. సో ఈ సినిమా యాక్షన్ లవర్స్ కి ఫుల్ పండగే. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు చూడలేం. వైలెన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఏ సర్టిఫికేట్ ఉన్న ఫిల్మ్ ఇది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, విక్టర్ అనే బ్లైండ్ తమ్ముడిని విలన్స్ చంపేస్తారు. ఎవరు చంపారో తెలుసుకోవడానికి దత్తపుత్రుడైన మార్కో రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరిగింది, తర్వాత ఏమైంది అన్నదే స్టోరీ. వైలెన్స్ ఉంటే ఉంది కానీ యాక్షన్ మాత్రం టాప్ ఉంది భయ్యా. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీన్ అయితే అందరూ షాకింగ్ గా ఫీల్ అవుతారు. సినిమా ఫోటోగ్రఫీ కూడా బాగుంది. మెయిన్ గా హీరో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు ఈ క్యారెక్టర్ లో. ఫస్ట్ హాఫ్ స్టోరీ టెల్లింగ్ బాగా చూపించారు, తర్వాత స్టోరీ లెస్ గా మారింది, అది వేరే విషయం. ప్రతి ఒక్కరూ యాక్టింగ్ బాగా చేశారు. మెయిన్ గా విలన్ ని బాగా సెట్ చేసుకున్నారు. స్టోరీ లేదు, స్టోరీ లెస్ గా నడుస్తూ ఉంటుంది మూవీ. ఫైనల్ గా మీ గుండె గట్టిది అయితే మూవీ చూడండి భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అస్సలు చూడొద్దు. యాక్షన్ లవర్స్ అయితే ఫుల్ పండగే. మర్చిపోకండి గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.